రెడీ నాన్న చూడండి ఇక్కడ ఏమున్నాయి చూడండి పదాలు ఉన్నాయి పదాలు ఉన్నది గుణింతాలు కూడా ఉన్నాయి ఓకేనా ఇక్కడ ఏమేమి పదాలు ఉన్నాయి ఉదాహరణకు చూడండి చూడు జ్వాల అంటే జాకు వావొస్తుంది ఇదేం అక్షరం అవుతుంది సంయుక్తాక్షర పదం అవుతుంది ఒక అక్షరానికి వేరే వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి ఇంకొకటి చూపిస్తా నేను ఏముంది నాన్న అమ్మ మాకు మావత్తు ఉంది కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం అవుతుంది ఓకేనా చూడండి ఇది రాష్ట్రం రెండు విభిన్న ఒత్తులు ఉన్నాయి కదా షాకి కాబట్టి సంశ్లేష అక్షర పదం అవుతుంది ఇంకేం అక్షరం కావాలి మీకు గుణిత పదాలు కావాలి ఇది చూడండి ఏడుంది గుణిత పదము చూడండి పాకింది ఇందులో గుణింతాలు ఉన్నాయా పాకు దీర్ఘమిస్తే పా ఉంది కా గుడిస్తే కీ ఉంది దా గుడిస్తే ది ఉంది ఇది గుణితాక్షర పదం ఓకేనా ఇదేమో సరళ పదాలు గుణితాలు ఉండవు లత ఓకేనా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇందులో నుంచి ఒకటే కార్డు పికప్ చేయాలి అది ఎక్కడ వస్తుందో దాని బాక్స్లో ప్లేస్ చేయాలి సరేనా ఉదాహరణకు ఒకటి చూపిస్తాను నేను చూడండి ఇదేంటిది చెప్పండి చూద్దాం చా కుడిస్తే చి చాకి ఏమి ఇచ్చినాము గుడి కదా గుడి ఎక్కడుందో చూసి దాని కిందనే పెట్టేసేయాలి గుడితో వచ్చేటివి ఓకేనా ఇంకొకటి చూపిస్తా చూడండి చూడండి ఇదేంటి ఆట 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 ఎక్కడ పెట్టాలి నేను సరళ పదాల దగ్గర పెట్టాలా గుణింత పదాల దగ్గర పెట్టాలా ద్విత్వాక్షర పదాల దగ్గర పెట్టాలా సంయుక్తాక్షర పదాల సంశ్లేషాక్షర పదాల ఆట ఎక్కడ పెట్టాలి ఆట చెప్పండి ఎవరు పెడతారు ఎక్కడ పెట్టాలి వెరీ గుడ్ సరళ పదం కాబట్టి సరళ పదాల కింద పెట్టాలి ఇంకొకటి చూపిస్తా చూడండి ఇదేంటి నాన్న జ్వరం చూడండి జాకు వావవుతుంది కాబట్టి ఏ అక్షర పదం అవుతుంది ఇది ఎక్కడ పెడతారు పెట్టు వెరీ గుడ్ సంయుక్తాక్షర పదం అవుతుంది ఓకేనా మిగతా అన్ని మీరు చేస్తారా ఇట్లా వెరీ గుడ్ అయిపోయినాయి